శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయం 21వ శ్లోకం. ఓం అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. అవ్యక్తః కంటికి కనిపించనివాడు, అక్షరః నాశనము లేనివాడు, ఇతి ఉక్తః ఎవరు అని చెప్పబడ్డాడో, తం ఆయన్నే, పరమాం అత్యున్నతమైన, గతిం గమ్యస్థానమని, ఆహుహు పెద్దలు శాస్త్రాలు చెబుతున్నారు. యం ఏ స్థానాన్ని అయితే ప్రాప్య పొందితే న నివర్తంతే తిరిగి వెనక్కురారో, తత్ అది, మమ నా యొక్క, పరమం ఉత్తమమైన, ధామ నివాస స్థానము. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఏ పరమాత్మ అయితే కంటికి కనిపించడో అంటే అవ్యక్తుడో, ఎప్పటికీ నాశనం కాడో అంటే అక్షరుడో, ఆయన్నే శాస్త్రాలు పరమగతి అని పిలుస్తున్నాయి, అత్యున్నత గమ్యం అని పిలుస్తున్నాయి. ఏ పరమపదాన్ని చేరుకుంటే తర్వాత జీవుడు మళ్ళీ ఈ దుఃఖభూయిష్టమైన జనన మరణ చక్రంలోకి తిరిగి రాడో, అదే నా యొక్క పరమ నివాస స్థానం అని పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ప్రపంచంలోని అన్ని పదవుల కంటే, అన్ని స్థానాల కంటే సర్వశ్రేష్టమైనది ఏది అనే విషయము, దేనిని పొందితే మరలా మానవులకు పునర్జన్మ కలగదు అనే విషయము ఇక్కడ చెప్పబడింది. మన దృష్టికి కనపడని వాడు, నాశరహితుడగు పరమాత్మయే సర్వోత్తమ ప్రాప్య స్థానమని వేదాలు శాస్త్రాలన్నీ చెప్పబడుతున్నాయి. ఇక్కడ అవ్యక్తం అంటే పరాప్రకృతి అని అర్థం. ఈ అవ్యక్తం నాశనం లేనిది. ఏదైతే అక్షరము అవ్యక్తము అని చెప్పబడిందో దానినే పరమగతి అని అంటారు. అవ్యక్తుడు అక్షరుడు అయిన పరమాత్మను పొందిన వారికి కలుగు ప్రయోజనము ఏమి అనేది ఇక్కడ తెలుపుతున్నారు. పరమాత్మ ఉండేది పరమపదం. ఆ పరమపదాన్ని చేరుకుంటే మరలా తిరిగి రావడం ఉండదు. ఆ పరమపదమే పరమాత్మ స్థావరం. మనమందరము అక్కడకు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనము చూసేవన్నీ నశించిపోయేవే, కానీ అవన్నీ శాశ్వతమైనట్టు, ఎంతో కాలం ఉన్నట్టు కనపడతాయి. కానీ ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కలవనిది పరమపదం ఒక్కటే. దాని గురించి మనము వెతకాలి, తెలుసుకోవాలి, పొందాలి. ఆ పరమపదమును పొందితే ఇంకా పొందవలసినది ఏమి ఉండదు. అక్కడకు పోతే మరలా జన్మించే పని ఉండదు. జన్మ లేకపోతే సంసారము, సుఖదుఖాలు ఉండవు, మాయ ఉండదు, కర్మలు చేయడం ఉండదు, పరమ సుఖం తప్ప మరేమీ ఉండదు. ఈ శ్లోకంలో పరమగతి, ధామము అనే 2 పదాలు వాడారు. ధామము అంటే ఇల్లు, ఆలయము, చోటు అని అర్థం. అలాగే గతి అంటే మార్గము, గమ్యము అని అర్థం. పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఈ ధామము, గతి వేరుగా ఉంటాయా అని మీకు ఒక సందేహం రావచ్చు. వేదాంతం పూర్తిగా అర్థమైతే ఈ మాటలు తేలిగ్గా అర్థమవుతాయి. జ్ఞానము విజ్ఞానము కలిగి ఉండడం పరమగతి. మనము జ్ఞానం విజ్ఞానం గురించి 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం. అజ్ఞానంలో ఉండడము అదో గతి. అదో గతి నుండి పరమగతికి చేరుకోవాలి అంటే నెమ్మదిగా నెమ్మదిగా అజ్ఞానమును విడిచిపెట్టి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి. పరమాత్మ అసలు తత్వాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేను పరమాత్మలో ఉన్నాననే జ్ఞానం రావాలి. పరమాత్మ అంతటా ఉన్నాడని తెలుసుకోవాలి. ఆఖరుకు నేనే పరమాత్మనని పరమాత్మ భావనలోకి వెళ్ళాలి. అదే పరమగతి, జీవన్ముక్తి. దానినే పరమగతి, పరంధామము అని అంటారు. అంతేగాని అది ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉందని అనుకోకూడదు. అట్టి పరమాత్మను పొందుటకు ఉపాయం ఏమిటి అనేది పై శ్లోకంలో పరమాత్మ చెప్పబోచున్నాడు. హరి ఓం తస్సత్.